స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగరేణి తెలంగాణకు కొంగు బంగారం. సింగరేణి కార్మికులకు ట్యాక్స్ మినహాయింపునివ్వాలి. ఎమ్మెల్సీ కవిత డిమాండ్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసింది. గత ప్రభుత్వంపై మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఉమ్మడి వరంగల్ జిల్లా సాగునీళ్ల గోస తీరనుంది. దేవాదుల ప్రాజెక్టుపై సమీక్షా సమావేశం. పాల్గొన్న డిప్యూటీ సీఎం మరియు మంత్రులు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయం దగ్గర వైసీపీ నేతలకి పబ్లిక్ కి మధ్య వాగ్వాదం నడిచింది. తమ సమస్యలపై ఆర్జీలు ఇవ్వడానికి ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో క్యూలో ఉన్న వ్యక్తులను దాటిపోవడానికి ప్రయత్నించిన వైకాపా నాయకులను అడ్డుకున్నారు అక్కడి స్థానికులు. ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగటంతో వారికి నచ్చజెప్పి పంపించారు పోలీసులు. నిన్న తాచేపల్లిలో ఒక ఇంటర్ విద్యార్థిపై జరిగిన అఘాయిత్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇంటర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు అమానుషంగా కొట్టడంపై చర్యలు తీసుకోవాలని కోరారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఇటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఎందుకంటే విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆయన శాఖ తప్పితే మిగతా అన్ని శాఖలు చూస్తున్నారు, కానీ ఆయన మంత్రిగా ఉన్న శాఖలో మాత్రం ఏం జరుగుతుందో కూడా ఎవరికీ అర్థం కావట్లేదని విమర్శించారు కాసు మహేష్ రెడ్డి. నిన్న దాచేపల్లిలో ఒక ఇంటర్ విద్యార్థిపై జరిగిన అఘాయిత్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ఇంటర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు అమానుషంగా అతన్ని కొట్టడం, చివరికి ఎలక్ట్రికల్ షాక్ ఇచ్చారనే వదంతులు కూడా వస్తున్నాయి. ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఆయన శాఖ తప్పితే మిగతా అన్ని శాఖలు చూస్తున్నాడు. ఆ శాఖలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. గతంలో చదువుకుంటున్న విద్యార్థులు చాలా మంది డ్రాప్ అవుట్ అవుతున్నారు. ఈరోజు స్కూళ్ళు ఆపేస్తున్నారు, డబ్బు లేక, లేదా సరైన సదుపాయాలు లేక. లేదు, ఇటువంటి ఘటనలు చూస్తుంటే పిల్లల తల్లిదండ్రులకి భయం వేస్తుంది. గురజాల పవిత్రమైన ప్రాంతం, గ్రామాలని పట్టణాలు చేశాం, తాగునీరు తీసుకొచ్చాం, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం, హైవేలు నిర్మించాం, ఇల్లు లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చాం. కానీ ఈ రోజున పేకాట క్లబ్బులకి, గంజాయికి, లేదు అసాంఘిక కార్యక్రమాలకి, గ్రనైట్ స్మగ్లింగ్లకి ఏరులై పారుతుంది. ఈ రోజు మద్యం, ఇంటింటికి ఒక కుటీర పరిశ్రమ పెట్టారు. ఇటువంటి వాటికి అది మరి గురజాల ఈరోజు ప్రసిద్ధిగా అందుతుంది. దురదృష్టకరం. తక్షణమే చర్యలు చేపట్టాలి. అంతేకాదు, చాలా వదంతులు ఉన్నాయి ఆ కొట్టిన విద్యార్థుల మీద. వాళ్ళని తక్షణమే టెస్టులు చేయించి అసలు ఏం జరుగుతుంది గురజాలలో, ఎందుకంటే మనం వాళ్ళ పేర్లు ఎత్తటం కానీ వాళ్ళ కుటుంబాలకు హాని కలిగించటం కాదు. మరొకసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా యాక్షన్ తీసుకోవాలి పోలీసులు. కేవలం ఏదో ఇది ప్రేమ కథనో ఇంకో దాని వల్ల ఘటన జరిగిందనో చేతులు దులుపుకుంటే కుదరదు. దయచేసి పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం పోలీసు వ్యవస్థ అంటే అక్కడున్న సగం మంది సిఐలు, ఎస్ఐలు కేవలం తెలుగుదేశం నాయకులకి వంట పాడే వాళ్ళు చెప్తే పనికొచ్చేటట్టు కనపడట్లా. అందుకే నికాసైన పోలీసు ఉంటే లా అండ్ ఆర్డర్ ని మరి చట్టపరంగా చర్యలు చేపడితే భయం ఉంటుంది ప్రజల్లో. ఇటువంటి ఘటనలు పునరావృతం కావు. గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ కొంతమంది నాయకులు ఒక బీసీ డాక్టర్ మీద దాడి చేస్తే వెంటనే 307 పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తీసుకొచ్చాం. ఎవరనేది కాదు ఈరోజు నాయకులు చూడాల్సింది. ఎవరు తప్పు చేసినా, ఏ పార్టీ వాళ్ళు చేసినా కఠినంగా ఉంటే ఇటువంటి ఘటనలు పునరావృతం కావు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసిందని, కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబెడుతూ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి ఆదుకుంటున్నాడని అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. పాలకొల్లు నియోజకవర్గంలో పేద మధ్యతరగతి వర్గాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒకే రోజు 34 మందికి 22.39 లక్షల చెక్కులు మంత్రి రామానాయుడు మరియు కూటమి నాయకులు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 34 మందికి 21,39,000 రూపాయలు అందుకున్నటువంటి లబ్ధిదారులందరూ కూడా పూర్తి ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు కూడా
ఆనందోత్సవాలతో మీరందరూ కూడా జీవించాలని మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి మన గ్రామ తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్త వరకు కూడా మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. సో మీకు అందిస్తూ ఉందని అంటే మరి ఈవేళ ఈ ప్రభుత్వం పేదల పట్ల మీ ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ కనపరుస్తుంది అనే దానికి ఇదే ఒక ఉదాహరణ విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే గతంలో కూడా చూశారు ప్రభుత్వాన్ని మీరు 5 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఇట్లా 10 మందిని కూర్చోబెట్టి సీఎంఆర్ఎఫ్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఒక సీఎంఆర్ఎఫ్ ఇస్తే దాన్ని 6 నెలలు చక్రం కింద తిప్పేవారు. అటువంటి పరిస్థితి అంటే 100 మంది అప్లై చేస్తే ఒక్కటో 6 ఇచ్చి చేతులు దుక్కునేటువంటి పరిస్థితి. సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్లు మీరు కష్టపడి వాళ్ళ వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు ఇస్తే ఆ ఇన్ఛార్జి ఖాళీ చేసినప్పుడల్లా మీరు పెట్టిన అప్లికేషన్లన్నీ కూడా ఆ ఖాళీగా ఏదైతే బిల్డింగ్ లోనే ఇక్కడే ఉండిపోయాయి. మళ్ళీ వాటిని పాపం తుడిసేవాళ్ళు మళ్ళీ ఆ కాలగొట్ల మీద బోదుగొట్ల మీద వాటి మీద పోయి మీరు ఇచ్చేటువంటి అప్లికేషన్ అటువంటి పరిస్థితి గతంలో. కానీ ఈరోజు అటువంటి స్థితి లేకుండా వారం ఈరోజు ఆదివారం గత ఆదివారమే దగ్గర 72 లక్షల రూపాయలు, అంతకుముందు ఆదివారం 62 లక్షల రూపాయలు. ఇట్లా ప్రతి వారము కూడా 30 మందికి 50 మందికి 70 మందికి 80 మందికి లక్షల రూపాయలు వేళ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇస్తూ ఉన్నామని అంటే వేళ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా సహకరించినటువంటి స్థితిలో నిజంగా 2014-19లో మన ప్రభుత్వం ఉంది. 19లో ప్రభుత్వం కంటిన్యూ అయ్యి ఉంటే మనకి తిప్పలు ఉండేవి కాదు. కానీ 19-24లో ఒక రాక్షస ప్రభుత్వం వచ్చింది, ఒక నియంతృత్వ ప్రభుత్వం వచ్చింది, నిరంకుశత్వ ప్రభుత్వం వచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా కూడా ఊడ్చేశారు మొత్తం అంతా కూడా. ఒక ఖాళీ చిల్లుకుండని మనకు అప్పచెప్పారు. అటువంటి స్థితిలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీకు సాయం అందిస్తుంది అని అంటే గత 5 సంవత్సరాల్లో ఒక్క ఛాన్స్ అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి అది ఏ మాత్రం సాయం మీకు అందించకపోయి ఈరోజు గ్రామాన వాటిని ఈ ప్రభుత్వం మీకు సాయం చేస్తుంది అంటే సాయం అందుకునేట్టు ప్రతి ఒక్కరూ కూడా 10 మందికి 100 మందికి 1000 మందికి మీరు చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తే ఇంకొక 100 మందికి ఇంకొక 1000 మందికి ఇంకొక 1,00,000 మందికి ఇంకొక 1,00,00,000 మందికి ఈ ప్రభుత్వం ద్వారా సాయం అందుతుంది. ఆ రకంగా మీరందరూ కూడా ఈ ప్రభుత్వానికి ఎప్పుడు కూడా తోడ్పాటును అందించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మన నియోజకవర్గం ఉన్నది ఇప్పుడే చూస్తే 6,9,00,000 రూపాయలు ఈ మొదటి సంవత్సర కాలంలోనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇప్పటి వరకు సంవత్సర కాలంలోనే మీకు సాయం అందించారు. మొదటి సంవత్సరమే 6,9,00,000 రూపాయలు. గత 5 సంవత్సరాల పాలనలో ఇందులో 5% కూడా ఇవ్వాలి. 5 సంవత్సరాల్లో 5% కూడా ఇవ్వాలి. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటనేది ఇదే మీకు ఉదాహరణ. దీనివల్ల మీకు ఒక గ్యారంటీ ఉంది, ఒక భరోసా ఉంది. ఒక ఆసుపత్రికి వెళ్లి మనం వైద్యం చేయించుకుంటే అందులో బిల్లులు పెట్టుకుంటే మనకు మళ్ళీ ఎంతో కొంత మళ్ళీ మన కుటుంబానికి ఆధారంగా ఉంటుందనేటువంటి ఒక భరోసా ఈ రోజు మీకు రావడం జరిగింది. ఈవేళ మీరు 10,000 1,00,000 రూపాయలు 5 లక్షలు 10 లక్షలు తీసుకోవచ్చు. మరి గతంలో అవన్నీ కూడా అప్పుల కింద ఉండిపోయి దయవించి మీరు అందరూ కూడా అర్థం చేసుకుని ఈ ప్రభుత్వాన్ని ఇంత సాయం అందిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మన చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని వీరిద్దరికీ అండగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి మీరందరూ కూడా ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉండాలని చెప్పి మీరు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. డోన్ పట్టణంలోని ఆగస్టు 13న నిర్వహించబడనున్నటువంటి రైతు సంబర సభ ఏర్పాట్లపై జోన్ మార్కెట్ యార్డ్లోని రైతులు మరియు సంబంధిత అధికారులతో జోన్ శాసనసభ్యులు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి సమావేశం నిర్వహించారు. అనంతరం సభా ప్రాంగణంలోని పార్కింగ్, భోజన సదుపాయాలు మరియు ఇతర సౌకర్యాలపై ప్రత్యక్షంగా పరిశీలన జరిపి సమగ్ర ఏర్పాట్లు ఉండేలా సూచనలు అందించారు.
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తంలోని చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. సివిల్స్ మెయిన్స్ కొరకు సిద్ధమవుతున్నటువంటి వారికి ఆర్థికంగా ఆదుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం కార్యక్రమం చేపట్టినట్లుగా చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అట్లాగే సింగరేణి డైరెక్టర్ పా గౌతమ్ గారికి, మిగతా డైరెక్టర్లందరికీ, ముఖ్యంగా యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ప్రజలకు సేవ చేయటం కోసం తర్ఫీదు పొందుతున్నటువంటి సివిల్ తెలుగు రాష్ట్రాల నుంచి సెలెక్ట్ అయినటువంటి వారందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే ఈ రాష్ట్రం నుంచి సివిల్ సర్వెంట్గా సెలెక్ట్ పనిచేయటానికి యూపీఎస్సీ పరీక్షకు ప్రిపేర్ అయి తద్వారా ఈ సమాజానికి సేవ చేయాలనేటువంటి ఆలోచనతో తయారై ఈరోజు పరీక్షకి సిద్ధమవుతున్నటువంటి 178 మంది మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలే కాకుండా మీరంతా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రగాఢంగా కోరుకుంటున్నాను. మానవ వనరులు చాలా అతి ముఖ్యమైనటువంటి మన రాష్ట్రానికి హ్యూమన్ రిసోర్స్ అత్యంత బలమైనది, పెట్టుబడి కూడా. ఇటువంటి హ్యూమన్ రిసోర్స్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని తర్ఫీదు ఇప్పించి సానబట్టిన వజ్రాల్లాగా తయారు చేస్తే ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఉపయోగపడతారనేటువంటి ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఆలోచన చేసి దేశంలోనే అత్యున్నతమైనటువంటి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి తెలంగాణ విద్యార్థులకి ఎంతో కొంత మనం ఆర్థిక సహాయాన్ని అందించగలిగితే వారు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవటానికి మనం కూడా కొంత సహాయం చేసినట్టుగా ఉంటుంది. మనం చేసే సహాయమే మొత్తం సహాయం కాకపోయినప్పటికీ కొంత మనోధైర్యాన్ని, కొంత ఉపశమనాన్ని కలిగించడానికి ఉపయోగం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మన రాష్ట్ర తరఫున చేయాలన్నటువంటి ఆలోచనతోనే రాజీవ్ గాంధీ సివిల్ అభయహస్తం, సివిల్ సర్వీసెస్ అభయహస్తం అని ఓ పథకాన్ని తీసుకొని జనసేన కేంద్ర కార్యాలయంలోని హెలీప్యాడ్కి తెలంగాణ మంత్రులు చేరుకున్నారు. ఓ ప్రైవేట్ కార్యక్రమం నిమిత్తం మంగళగిరి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మంత్రులకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరపున స్వాగతం పలికారు ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ మరియు జనసేన పార్టీ నాయకులు. హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్, సింగరేణి జాగృతి హెచ్ఎంఎస్ నాయకులతోటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ సింగరేణి తెలంగాణకు కొంగు బంగారం అని, సింగరేణి తెలంగాణకు ప్రకృతి ఇచ్చినటువంటి వరమని, ఉమ్మడి ఏపీలో తెలంగాణ అనుభవించిన కరువు అందరికీ తెలుసు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నేడు సింగరేణి ఏరియా మినీ ఇండియాగా మారిందని అన్నారు కవిత. మరి మీ అందరికీ తెలుసు, ఒక్కొక్క సింగరేణి కార్మికుడు యావరేజ్గా దాదాపుగా ఒక 6 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తాడు ప్రతిరోజు. మోడీ గారి లెక్కలు అంటేనేమో టన్నుకి 25,000 రూపాయలు. కానీ మోడీ లెక్కలు కాదు, మనం మామూలు లెక్కలు తీసుకున్నా కూడా టన్నుకు 5,000 పట్టుకున్నా కూడా ఒక్కొక్క కార్మికుడు సింగరేణిలో రోజుకు 30,000 రూపాయలు సంపాదించి తెలంగాణకు ఉల్టా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే సింగరేణి కార్మికుడి చెమటతో తడిచినటువంటి ఆ బొగ్గుకు అంత విలువ ఉన్నది. కానీ సింగరేణి కార్మికులకు మనం ఇచ్చేది చాలా తక్కువనే ఉంటుంది. ఇక మోడీ గారు ఏం చేసిండ్రు, ఇచ్చేటటువంటి జీతం మీద ఇన్కమ్ ట్యాక్స్
10-15 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని. ఇంకా కొత్తగా ఆయన పర్కులు కొత్తగా ఇస్తారు. ఆ పర్కులన్నిటి మీద కూడా వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వేయడంతో చాలా అదనంగా భారం పడుతుంది. నేను భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నా, సింగరేణిలో ఎంప్లాయీస్కి వచ్చేటటువంటి పర్క్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇన్కమ్ ట్యాక్స్ తక్షణమే రద్దు చేయాలి. ఇతర పిఎస్యూస్లో ఎక్కడన్నా ఇన్కమ్ ట్యాక్స్ పర్క్స్ మీద వేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ను రియంబర్స్మెంట్ ఇస్తున్నారు. ఒక్క మన సింగరేణిలనే కార్మికులకు రియంబర్స్మెంట్ ఇస్తలేరు. ఆ రియంబర్స్మెంట్ ఇవ్వవలసిందిగా కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. వాటి కోసం ఖచ్చితంగా పోరాటం కూడా చేస్తాం. కోదాడ మండలం రెడ్లగుంటలోని ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు 20 లక్షలతో నిర్మాణం చేసినటువంటి గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం చేశారు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి. ఉమ్మడి వరంగల్ జిల్లా సాగునీళ్ల గోస తీరనుందని అన్నారు మంత్రి ధనసరి సీతక్క. దేవాదుల ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చి పచ్చని పంటలకు పురుడు పోసేలా సంకల్పాన్ని ఈ ప్రజాప్రభుత్వం భుజానికెత్తుకుని ముందుకు సాగుతోందన్నారు సీతక్క. దేవాదుల ప్రాజెక్టుపై సమీక్ష సమావేశంలో సీతక్కతో పాటు డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి, పొంగిరెడ్డి శ్రీనివాసరావుతో పాటుగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పిఎస్సి మెంబర్ వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని రౌడీయిజం చేస్తూ జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో గెలవాలని చూస్తుందని విమర్శించారు. వెల్లంపల్లి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రశాంతమైన వాతావరణంలో జరగాల్సిన ఎన్నికల్ని రౌడీయిజం ద్వారా ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారాల ద్వారా ప్రతిపక్ష పార్టీని ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని కేసులు పెట్టే విధంగా
10,000 ఓట్లు జరగాల్సిన పోలింగ్లో 100 మంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి రేపు ఎన్నికల్లో వీళ్ళెవరూ కూడా పార్టిసిపేట్ చేయకుండా, అంటే ఎన్నికల్లో బూత్ ఏజెంట్లుగా కావచ్చు, పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళని బయటికి రానివ్వకుండా చేసే విధంగా అరాచకంగా చేస్తున్న కార్యక్రమాలు మనం చూస్తున్నాం. గత వారం రోజుల నుంచి చూసుకుంటే కనుక పులివెందులు అనేది ఒక ప్రశాంతమైన వాతావరణంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా అభివృద్ధి అంటే పులివెందులు అనే విధంగా దాన్ని అభివృద్ధి చేశారు. అటువంటి పులివెందుల్లో చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా స్థావరం లేదని తెలిసి ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పులివెందుల్లోని ప్రశాంత వాతావరణాన్ని పక్కన పెట్టి అక్కడ అరాచకవాదుల్లాగా ఒక సందుకు ఒక మంత్రి, 10 ఇళ్లకు ఒక ఎమ్మెల్యే, ప్రతి ఇంటికి ఒక కార్యకర్తను పెట్టి మన టీడీపీ నాయకులు చాలా బలవంతంగా ప్రజల్ని అక్కడ ఇబ్బందికరం ఉండే పరిస్థితిలో ఎన్నికలు జరపాలని ప్రయత్నం చేస్తున్నారు. లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ ప్రతిపక్ష ఎంపీల అప్రజాస్వామిక అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేశవ్యాప్తంగా భారత్ జోడో నఫరత్ జోడో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలని పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ ఓట్ల చోరీపై పోరాటం చేస్తున్నారు. శాంతియుత ర్యాలీ ద్వారా ఈసీకి వినతి పత్రం సమర్పించాలని భావించిన మా నాయకులను అరెస్ట్ చేయడం సరికాదు. దీనికి బీజేపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు అని అన్నారు మంత్రి పొన్నం. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇప్పటికే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరు మీద దేశవ్యాప్తంగా భారత్ జోడో నఫరత్ జోడో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలని పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ మీద, ఓట్లకు సంబంధించిన ఓటర్ లిస్టు అవకతవకల మీద ఒక ఆటం బాంబులాగా వాస్తవాలను పేలిస్తే జీర్ణించుకోలేని బీజేపీ దాన్ని నిరసన చెప్పేటువంటి అవకాశాన్ని కూడా కాలరాస్తూ రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, ఖార్గే గారిని, మిగతా విపక్ష ఎంపీలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది అప్రజాస్వామిక చర్చ, అప్రజాస్వామికమైనటువంటి చర్య. దీనివల్ల ప్రజాస్వామ్యానికి తప్ప ఈరోజు దేశంలో ఎటుపోతుందో అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితి వల్ల. కాబట్టి వెంటనే వాళ్ళందరినీ విడుదల చేయడంతో పాటుగా నిరసన చెప్పుకునే హక్కును, లేదా రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన అంశాల మీద సరిదిద్దుకునేటువంటి కార్యక్రమం చేపట్టాలి తప్ప అణిచివేత, ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించే పనులు చేయడం ద్వారా గొప్పగా మేమేదో విజయాన్ని సాధించడం అనుకో రాక్షసానందం పొందడం సరికాదు. అమిత్ షా, నరేంద్ర మోడీలకు, బీజేపీ ప్రభుత్వానికి అని సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. జనసేన జనవాణి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నందు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి సమస్యలను తెలుసుకుని వారి దగ్గర నుండి నేరుగా ఆర్జీలు స్వీకరించారు ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. ఈ సందర్భంగా వినతుల రూపంలోని ఎమ్మెల్యే ధర్మరాజు దృష్టికి పలువురు తీసుకువస్తున్నటువంటి సమస్యలపై ఎమ్మెల్యే స్పందించి తీసుకున్న ఆర్జీలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. ప్రజావాణిలో గోడు చెప్పుకునేందుకు వచ్చిన దివ్యాంగుడిని కలెక్టర్ ఎదుటి ఈడ్చి వీల్ చైర్ నుంచి కింద పడేసి లాక్కెళ్లడం అత్యంత దుర్మార్గమని, ఈ ఘటనకు బాధ్యుడైన కానిస్టేబుల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, తన కళ్లెదుటే ఇంతటి దారుణం జరుగుతున్నా స్పందించని జగిత్యాల కలెక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ఎమ్మెల్సీ కవిత. ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రయాణించారు ఆమె.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.